హాయ్ హలో నమస్తే అండి. మీ విరాట్కి స్వాగతం. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ట్రాజడీ అని చెప్పొచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్ అక్కడి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందండి. AI-171 బోయింగ్ విమానం. అది ఆ ట్విన్ ఇంజిన్ ఉంటుంది అందులో. అది ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిందో 625 అడుగులు అనమాట, 625 అడుగుల దగ్గరికి పోయిన తర్వాత సిగ్నల్ లాస్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోవాల్సిన ఏరోప్లేన్ కాస్త సిగ్నల్ లాస్ అయి కిందకి రావడం మొదలుపెట్టింది. జనాలు చూస్తుండగానే డైరెక్ట్గా ఇళ్ళ పైనుంచి పడిపోయిందండి. पूरा ही गया होगा तो हेलो, ये ना तू कहाँ है? ద బిగ్గెస్ట్ క్రాష్ 1996లో ఒక పెద్ద క్రాష్ జరిగింది సౌదీ అరేబియా అండ్ కజకిస్తాన్. దాని తర్వాత ది బిగ్గెస్ట్ ఏవియేషన్ ట్రాజడీ అంటే అహ్మదాబాద్లో ఈరోజు జరిగిన ఈ ఏవియేషన్ యాక్సిడెంట్ అండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా అరుదు. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇట్లా క్రాష్ కావడం అనేది చాలా అరుదండి. పెద్ద మైనస్ ఏంటంటే ఎప్పుడైతే ఆ బోయింగ్ విమానం వెళ్ళిందో ఫుల్ ఆఫ్ పెట్రోల్ తోటి నిండి ఉంటుందండి, ఫ్యూయల్ తోటి నిండి ఉంటుంది. కాబట్టి పడ్డ వెంటనే ద బిగ్గెస్ట్ బ్లాస్ట్, ఎలా అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయింది. అందులో ఇంచుమించు 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు లెక్క. అందులో 59 మంది బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళైతే 169 మంది మన ఇండియన్స్కి సంబంధించిన వాళ్ళని అంటున్నారు. బట్ థింగ్ ఏంటంటే 300 పైగా ఉండొచ్చండి ఆన్ బోర్డు. వై? బికాస్ అది ఎక్కడైతే క్రాష్ అయిందో బిల్డింగ్ల మధ్యలో క్రాష్ అయింది. అక్కడ జనాలు ఎవరైనా ఉన్నారో లేదో మనకు తెలియదు. బట్ సాంకేతిక లోపం వల్ల అయిందా లేకపోతే పైలట్ లోపం వల్ల అయిందా? అసలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు కదా ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే. అసలు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కదా. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మరి చెక్ చేయలేదా? అసలు ఏం ప్రాబ్లం అయిందో అసలు అర్థం కావట్లేదు. వై? బికాస్ అది డబల్ ఇంజన్. ఒకవేళ ఒక ఇంజన్ పోయినా కూడా ఇంకో ఇంజన్తో పనిచేస్తుంది. అది ట్విన్ ఇంజన్ డిజైన్. అది అసలు ఏమైందో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అండి. నాకు తెలిసి 300 పైగా జనాలు చనిపోయే అవకాశం ఉందనిపిస్తుందండి. వై? బికాస్ అది పడ్డ ప్లేస్ ఎట్లాంటిది, అది ఎక్కడైతే ప్లేన్ పడిందో అక్కడి నుంచి ఇంచుమించు చెప్పాలంటే ఒక 2 కిలోమీటర్స్ అవతల పైలట్ బాడీ దొరికిందంట. ఇప్పటికి డీటెయిల్స్ అయితే చెప్పలేమండి, ఎంతమంది బ్రతికారు ఎంతమంది చనిపోయారని మాకు తెలియదు. అంతెందుకండి, గుజరాత్కి సంబంధించిన మాజీ సీఎం విజయ్ రూపానీ అందులోనే ఉన్నట్టు సమాచారం అండి. అసలు తనకు ఎలా ఉందో కూడా చెప్పలేము. ఎందుకంటే హోప్స్ వదిలేసుకోవచ్చండి. వై? బికాస్ అంత పైనుంచి ఒకసారి ప్లేన్ క్రాష్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారన్న నమ్మకం అయితే నాకు లేదండి. హోప్ గాడ్, దేవుని వల్ల ఎంతో కొంతమంది సర్వైవ్ అయితే చాలా మంచిది. వై? బికాస్ అందులో చాలా ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి అది పేలిపోయింది కదా, చెప్పలేమండి. ఇప్పుడు 242 మంది స్పాట్ డెడ్ అంటున్నారు, 250 స్పాట్ డెడ్ అంటున్నారు, 300 దాకా లెక్క చేరిందని అంటున్నారు. బట్ ఏవేమైనా సరే ఒక 2-3 రోజుల తర్వాత 2-3 రోజుల దాకా ఇలాగే ఉంటుందండి. చూస్తుండగా ఫ్లైట్ అసలు కరెక్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి గుద్దుకుందండి. ఆ విజువల్స్ అయితే అతి ఘోరంగా ఉన్నాయి. జనాలు ఒక్కసారి అస్తవ్యస్తానికి లోనైపోయారు. చుట్టూ జనాలు గుమ్మిగూడిపోయారు. మన రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ అనమాట. ఆయన
టీడీపీ పార్టీ మీ అందరూ తెలిసే ఉంటుంది. తనే అనమాట ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ, తనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పి ఆల్రెడీ అన్ని ఆర్డర్స్ ఇచ్చేసానని చెప్పాడు. అలాగే మన ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళు కూడా కండోలెన్స్ ప్రకటించారు. అనుకోకుండా జరిగిందని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అసలు సాంకేతిక లోపం వల్ల అయిందా లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల అయిందా ఏది అనేది మాత్రం మనకు కొంచెం టైం పడుతుంది తెలవడానికి. బట్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అండి, ద బిగ్గెస్ట్ ఏవియేషన్ ట్రాజడీ. దేవుని ఒకటే కోరుకోవాలి, ఎంతమంది వీలైతే అంతమంది బతకాలని. అంతేకాకుండా ఇది మన చేతిలో ఉన్నదైతే కాదండి. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.